వీళ్ళిద్దరు పోయి మణిపూర్ సేవ్ మణిపూర్ అంటాను. ఈ కళ్ళకు కనబడతలేదా గిది? వాళ్ళిద్దరికి ఎంపీలు ఇద్దరికి ఇది కళ్ళకు కనబడతలేదా? గిడికి ఎందుకో వీళ్ళు వచ్చి లొల్లి చేస్తున్నారు. ఎవరైలు? ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శిస్తున్న కేటీఆర్. సోనియా తల్లికి దండాలు, ఆడబిడ్డలు ఆశా వర్కర్లకు దెబ్బలా. ఇక చూడు, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది ఆశా వర్కర్లకు సంబంధించి. ఇది ఏమైనా దుశ్శాసన పరమమా? అత్యంత హేమంగా పోలీసుల తీరు. పోలీసుల దమనకాండకు పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. హక్కుల కమిషన్ లేదా జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. ఆశా వర్కర్లతో భుజం కలిసి నడుస్తాం. అరాచక పోలీసును తక్షణమే డిస్మిస్ చేయాలి. ఉస్మానియా బాధితులను పరామర్శించిన కేటీఆర్ చికిత్స అందిస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏమడిగిల్లండి? నిజంగా ఆశా వర్కర్ల డిమాండ్ చాలా సున్నితమైన అంశం. అది చాలా సింపుల్ అంశం. నేను చెప్తున్నా కదా, ఇది ఆశా వర్కర్లు ఏం తప్పు చేయలే. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఆశా వర్కర్ల విషయంలో ఎలాంటి తప్పుదం లేదు. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. న్యాయపరమైన తమ హక్కుల కోసం వారు పోరాడుతున్నారని అన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని సోనియా తల్లికి దండాలు, ఆశా వర్కర్ల ఆడబిడ్డలకు దెబ్బలా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఆశా వర్కర్లు అంటే ఆడపిల్లలా లేక ఆట వస్తువులా అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు ఇచ్చిన 6 నెలల హామీ మేరకే రాష్ట్రంలో ఉన్న 28,000 మంది ఆడబిడ్డలు ఏడాది పాటు ఎదురుచూసి ప్రజాస్వామ్యయుతంగా తమ ఉద్యోగ భద్రత, 18,000 జీతం కోసం అధికారుల దగ్గరికి వస్తే దుర్మార్గంగా వ్యవహరించడం ఏంటి అని కేటీఆర్ ఆరాధించారు. వాళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే 6 నెలల హామీల మేరకే రాష్ట్రంలో ఉన్న 28,000 మంది ఆశా వర్కర్ల బిడ్డలు 18,000 జీతం కోసం అధికారుల దగ్గరికి వస్తే పాపం ఇట్లా దావాఖానా పాలు చేసింది ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏం మాట్లాడదాం వీళ్ళ విషయంలో? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా, మంత్రులను అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆశా వర్కర్లకు సంబంధించి ఏం తప్పులు చేయలేదు కదా. దావాఖానా పాలు చేస్తే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏం కావాలి? మరి ఇంత దారుణంగా నీచంగా ప్రభుత్వం చేస్తున్నది చూడు, ఇది ఘోరం. ఇగో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇట్లా కేటీఆర్ వస్తాడు. ఇక కేటీఆర్ రాగానే కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ఆగం అడుగడుగున లొల్లి స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉంటే పాపం కేటీఆర్ అనే పిల్లగాడు ఆడు ఉంటాడు. దాంట్లో తప్పే ఉన్నది. ఎమ్మెల్యే గారు, దాంట్లో మాజీ మంత్రి, 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఎక్కడ సమస్య ఏర్పడితే అక్కడికి వచ్చిండు. వాళ్ళ పక్షాన్ని నిలబడితే కేటీఆర్ మీద కూడా మొన్నటిదాకా కుట్రలు చేశారు. కుట్రలు ఎన్ని కుతంత్రాలన్నీ బద్దలు కొట్టుకొని ప్రజలకు తెలిసిపోయింది వాట్ ఈజ్ వాట్, ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు వాస్తవం, ఎవరు అవాస్తవం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలుగా తెలిసిపోయింది. సో ఈరోజు ఏం జరుగుతున్నది అంటే ప్రజల పక్షాన కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడికక్కడి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి బహుజన తల్లికి బంగారం ఉండకూడదా అంటూ కూడా నేను అడిగిండు. ఒకసారి చూడు, పాపం అనిపిస్తుంది ఈ బిడ్డలను చూస్తే. పోలీసుల దమనకాండలో గాయపడి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. వారికి అండగా ఉంటానని చెప్పిళ్ళు. వాళ్ళ వెంట ఇగో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఇగో జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, మహమ్మద్ అలీ ఉన్నారు, ఇతర నేతలందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. బహుజన తల్లికి బంగారం ఉండొద్దా? జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా? తల్లిని బీదగా ఉండాలని కోరుకుంటారా? కాంగ్రెస్ తల్లి కాళ్ళ కింద ఉద్యమ పిడికిల్లా, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కుట్ర. కొండారెడ్డిపల్లి అయినా కొడంగల్ అయినా రుణమాఫీ మొత్తం పూర్తయినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఏడాది పాలనలో పేర్లు మార్పే తప్ప బతుకులను మార్చే పని కాంగ్రెస్ సర్కారు చేయలేదు. ఏళ్ల తరబడి పాడుకుంటున్న జయ జయ హే తెలంగాణ గేయాన్ని మార్చింది. కాకతీయ కళాతోరణం రామప్ప పదాలను తొలగించింది. రాష్ట్ర చిహ్నాన్ని కాకతీయ కళాతోరణం చార్మినార్లను తొలగించింది. పేర్లను విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది కేటీఆర్. వాస్తవమే, చరిత్రను కనుమరుగు చేస్తున్నది. కానీ చరిత్రను సృష్టించే వారు ఉంటారు, కానీ చరిత్రను కనుమరుగు చేస్తే కనుమరుగయ్యే పరిస్థితి ఉండదు. చరిత్రను గనుక మారుస్తే చరిత్రహీనుడుగా మారిపోతారు తప్ప ఇవన్నీ ఉండయి. సో పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంత చేసినా 2028లో రాజ్యం మనదే. అప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ మన తెలంగాణ తల్లికి అప్పుడు పాలాభిషేకం చేద్దాం. తప్పైంది, ఈ మూర్ఖుల పరిపాలన వల్ల ఇట్లా జరిగింది అనేది అప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని కేటీఆర్ చెప్తున్నాడు.